మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలో అడుగు పెడుతున్న కారణంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మన ఊరు మన జెండా పేరుతో ఆంధ్రప్రదేశ్ అంతా పల్లె పల్లెన వార్డు వార్డున జెండాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి గారు సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అర్బన్ ఏరియాలో 4 జెండాలు ఆవిష్కరించడం జరుగుతుంది. అయితే 1947లో స్వతంత్రం వస్తే ఆనాటి నుంచే కాంగ్రెస్ విభజించు పాలించారు సూత్రాన్ని నేర్చుకుని 370 ఆర్టికల్ ప్రవేశపెట్టి భారతదేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ తొత్తులుగా అప్పగించడం జరిగింది. దీన్ని గమనించినటువంటి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగము, కాశ్మీర్ మాకు రావాల్సిందే అని చెప్పి 1951లో సంఘ పెద్దల యొక్క ఆలోచన మేరకు జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశంలో 2 జెండాలు ఉండకూడదు, 2 రాజ్యాంగాలు ఉండకూడదు, 2 ప్రధానులు ఉండకూడదు, ఒకే భారతదేశంలో ఒకే ప్రధాని ఉండాలా, ఒకే జెండా ఎగరాలా, ఒకే రాజ్యాంగం ఎగరేయాలని చెప్పి 370 ఆర్టికల్ కోసం పార్టీని స్థాపించడం జరిగింది. తదుపరి కాంగ్రెస్ ఓడగొట్టడానికి 1977లో జనతా పార్టీగా ఏర్పడి కాంగ్రెస్ కూడా విలీనం చేయడం జరిగింది. జనతా పార్టీ యొక్క నిర్ణయాలని ఇమ్మడలేక 1986లో ఏప్రిల్ 6వ తేదీ భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు భారతదేశ అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా మన మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు నియమించడం జరిగింది. అక్కడి నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ పార్టీ ఈ స్థాయికి వచ్చింది. ఆ రోజే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, అంత్యోదయ అనే సిద్ధాంతం మీద పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి రోజుల్లో